పోస్టాఫీస్ వస్తుంది. అక్కడికి ఒక నిమిషం వెళదామా? నాకు కొన్ని స్టాంపులు కావాలి. రాజు, దీన్ని పోస్టాఫీస్ అంటారు. ప్రజలు లెటర్స్ పంపాలనుకున్నా, టెలిగ్రాములు పార్సిళ్లు పంపాలనుకున్నా ఈ పోస్టాఫీస్ ద్వారా పంపవచ్చు. ప్రజలు తమ లెటర్స్ని ఇలాంటి పోస్టు బాక్సుల్లో పోస్టు చేస్తారు. అవి వీలుగా ఉన్న అన్ని చోట్ల ఉంటాయి. ఆ తరువాత ఆ లెటర్స్ అన్నింటినీ తీసి పోస్టాఫీసులకు చేరుస్తారు. ఆ తరువాత ఊర్ల ప్రకారంగా వాటిని విడివిడిగా పెడతారు. ఆ తరువాత వాటిని చేరవలసిన చోట్లకు పంపుతారు. ఆ తరువాత అక్కడి పోస్ట్ మ్యాన్ వాటిని చేర్చవలసిన అడ్రస్సులకు చేరుస్తాడు. ప్లీజ్, నాకు ఓ 25 స్టాంపులిస్తారా? మమ్మీ, ఈ స్టాంపులు దేనికి వాడతారు? మనం పోస్ట్ ద్వారా లెటర్స్ని పంపాలనుకుంటే దాని విలువకు సరిపోయే స్టాంప్ని మనం కవర్ మీద అతికించాలి. ఇక్కడ ఈ కవర్ల మీద ఉన్నట్లు. మన ఉత్తరాలు చేర్చినందుకు పోస్టాఫీస్ చేసే సేవలకు మనం డబ్బు చెల్లించే విధానం ఇది. టెస్ట్ కాకుండా పోస్ట్లో ఇంకా ఏవేం పంపొచ్చు? మనం పార్సెల్స్ని కూడా పంపొచ్చు. గుర్తుందా? పోయినసారి నీ బర్త్డేకి రాజీవ్ ఢిల్లీ నుంచి పోస్ట్లో పార్సెల్ ద్వారా నీకో బొమ్మ కార్ని పంపాడు. ఓ అవును, నాకు గుర్తుంది. చాలా మంచి బొమ్మ. అయితే అంకుల్ పార్సెల్లో పంపించుంటారు. అవును, చూడు, వాళ్ళు బరువుగా ఉన్న పార్సెల్స్ని వెయ్ చేస్తున్నారు. దానికి ఎక్కువ పోస్టల్ ఛార్జీ అవుతుంది. మమ్మీ, ఢిల్లీలోని మా కజిన్కి లెటర్ రాస్తే రేపు చేరుతుందా? లేదు రాజు, పోస్టల్ సర్వీస్ అంటే సహజంగా 3-4 రోజులు పడుతుంది. ఒకవేళ చాలా అర్జెంట్ అయితే స్పీడ్ పోస్ట్ అనే ఒక సౌకర్యం ఉంది. అందులో పంపితే లెటర్ రెండో రోజే చేరుతుంది. దీనికి డబ్బులు కొంచెం ఎక్కువే అవుతాయి. మనీ ఆర్డర్ అంటే ఏంటి? వేరే ఊరిలో ఉన్నవారికి డబ్బులు పంపే విధానమది. ఉదాహరణకు, ప్రతి నెలా నేను గ్రామంలో ఉన్న మా ముసలి మావయ్య కొరకు 1000 రూపాయలు మనీ ఆర్డర్ పంపుతున్నాను. నేనా డబ్బుని ఇక్కడ పోస్టాఫీసులో కట్టి మనీ ఆర్డర్ ఫామ్లో రాస్తాను. అందులో ఏవైనా చెప్పాలనుకున్నా కూడా రాయవచ్చు. మన ఊళ్ళో ఉన్న పోస్టాఫీస్కి అది పంపబడుతుంది. అక్కడ్నుండి పోస్టుమ్యాన్ డబ్బుల్ని తీసుకొని మనం రాసిన విషయాలను మామయ్యకు వాళ్ళ ఇంట్లో అందజేస్తాడు. నాకు మన పోస్ట్ మ్యాన్ రామ్ దయాల్ అంకుల్ తెలుసు. ఆయనకి లేడే? అతను నీకెలా తెలుసు? స్కూల్ రిపోర్ట్ కార్డ్ ఆయనే తెచ్చిస్తాడు. అప్పుడు మీ ముఖం చూడాలి. రామ్ దయాల్ లెటర్స్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు. వెళదాం పదా, ఎయిర్పోర్ట్కి లేట్ అవుతుంది. పోస్టాఫీస్. మనం పోస్టాఫీస్లో చూసే కొన్ని వస్తువులివి. ఇది ఒక పోస్ట్ బాక్స్. పట్టణాల్లోనూ టౌన్లలోనూ సౌకర్యంగా ఉండే వేర్వేరు చోట్లల్లో ప్రజలు తమ ఉత్తరాలను అందులో వెయ్యడానికి ఈ పోస్ట్ బాక్సులను పెడతారు. ఇది పోస్టేజ్ స్టాంప్. పోస్టు ద్వారా మనం పంపే ప్రతి కవరు మీద దానికి సరైన విలువ కలిగిన స్టాంపుని అతికించాలి. సహజంగా కవరు బరువు ఎంత ఎక్కువైతే అంత ఖరీదైన స్టాంపుని అతికించాలి. ఇది మనీ ఆర్డర్ ఫామ్. పోస్టు ద్వారా ఎవరికైనా మనం డబ్బులు పంపాలనుకుంటే ఈ ఫామ్ని నింపి పంపవచ్చు. మనం ఎవరికైతే పంపుతున్నామో ఆ స్థానిక పోస్టాఫీసులకు ఇది పంపబడుతుంది. అప్పుడు అక్కడుండే పోస్ట్ మ్యాన్ పంపబడ్డ వ్యక్తికి అందజేస్తాడు. ఇది పోస్ట్ పార్సల్. స్థానిక పోస్టాఫీసులో బుక్ చేసి మనం ఇటువంటి పార్సల్స్ని పోస్టు ద్వారా పంపవచ్చు. ఇది ఇన్లాండ్ లెటర్. మనం దీనిపైన సరైన అడ్రస్ను రాసి ఏ పోస్ట్ బాక్స్లోనైనా సరే వెయ్యవచ్చు. ఆ తరువాత అది దానికి సంబంధించిన వ్యక్తికి అందజేయబడుతుంది. ఇది పోస్ట్ కార్డ్. ఇన్లాండ్ లెటర్ మరియు ఎన్వెలప్ కంటే తక్కువ ఖరీదైనవి. కాబట్టి ప్రజలు తక్కువ ఖర్చుతో పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం రాయవచ్చు. ఇది పోస్టల్ ఎన్వెలప్. మనం మన లెటర్స్ని వ్రాసి లేదా ప్రింట్ చేసి దీని లోపల పెట్టి పంపవచ్చు. దీన్ని ఏ పోస్ట్ బాక్స్లోనైనా సరే పోస్టు చేయవచ్చు.